ఆల్ రోడ్స్ లీడ్స్ టు అమరావతి. సరిగ్గా అలాంటి ఏర్పాట్లే జరుగుతున్నాయి. అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి రోడ్ లింక్. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేస్తున్నామని, ఈ రోడ్ల నిర్మాణం ద్వారా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తున్నామని, ఇదే జరిగితే అమరావతికి కావాల్సిన రోడ్లు వస్తున్నాయని అన్నారు మంత్రి నారాయణ. సుమారు 4 గంటల పాటు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి నారాయణ. సీడ్ క్యాపిటల్లో ఇప్పటికే డిజైన్లు రూపొందించామని, ఈ 11, ఈ 13 రోడ్లను పొడిగించి నేరుగా 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన లీ కన్సల్టెంట్ కంపెనీకి అప్పగించారు. ఈ సంస్థ ఇచ్చిన డిజైన్లతో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు మంగళగిరి, నవులూరు, ఎర్రపాలెం గ్రామాల్లో పర్యటించి రోడ్లు వెళ్లే మార్గాలను పరిశీలించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది. అది కాకుండా కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, వాటిని కూడా పరిశీలి చేయమని. ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ రోడ్లలో పోవటం వల్ల తక్కువ ఇళ్ళు డ్యామేజ్ అవుతాయి. అంటే వీలైనంత వరకు తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా ఆ లీ కన్సల్టెంట్స్ ఇవ్వడం జరిగింది. రాజధాని కోసం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, గత ప్రభుత్వం రాజధాని లేకుండా 3 ముక్కలాట ఆడిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చామని, ఇప్పటికే 22,000 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ. మరో 20,000 కోట్లకు వచ్చే సోమవారం జరిగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటామన్నారు మినిస్టర్ నారాయణ. (217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు, నార్త్ నుంచి సౌత్ కి 18 రోడ్లు వస్తున్నాయి. ప్రైవేట్ ఆస్తులకు ఎక్కువగా ఇబ్బంది లేకుండా అటవీ భూములున్న ప్రాంతాల నుంచి ఈ రోడ్లను అనుసంధానం చేస్తున్నామన్నారు. కొద్దిగా ఇల్లు నష్టపోతున్న వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించి వారికి న్యాయం చేస్తామన్నారు మంత్రి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రోడ్ల నిర్మాణాలు చేస్తామని, ఈ 2 రోడ్లపై గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారన్నారు మంత్రి నారాయణ. విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. అమరావతి రాజధాని మీదుగా వెళ్తున్న ఈ రోడ్డులో ప్రతి కిలోమీటర్కు క్యాపిటల్ రోడ్తో కనెక్టివిటీ ఉంటుంది. ఇందుకు తగినట్లుగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి. వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిని సైతం పరిశీలించారు మంత్రి నారాయణ.